సినిమా ఇండస్ట్రీలో నందమూరి వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోగా అరంగేట్రం చేశాడు నందమూరి చైతన్య కృష్ణ. 2003లో జగపతి బాబు హీరోగా వచ్చిన దమ్ సినిమాలో మొదటిసారిగా నటించాడు చైతన్య కృష్ణ. దీని తర్వాత చాలా ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయాడు. 2023లో మళ్ళీ బ్రీత్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. దీంతో మళ్ళీ ఇండస్ట్రీకి దూరం అయిపోయాడు నందమూరి హీరో. అయితే అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు చైతన్య కృష్ణ. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ కుటుంబ ఆస్తుల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నందమూరి తారక రామారావు వారసత్వ ఆస్తుల్లో భాగంగా తమకు రామకృష్ణ 70mm థియేటర్ వచ్చిందంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు నందమూరి చైతన్య కృష్ణ. అంతేకాదు తన నాన్న నందమూరి జయకృష్ణ కుటుంబ ఆస్తుల నిర్వహణలో కీలక పాత్ర పోషించేవారన్నారు. రామకృష్ణ 70mm థియేటర్, 35mm థియేటర్, హోటల్, స్టూడియో వంటి వాటిని చూసుకునేవారన్నారు. తాత ఎన్టీఆర్ శంషాబాద్లో 250 ఎకరాల ఫామ్ ల్యాండ్ను కొనుగోలు చేశారని, దానిని కూడా తన నాన్నే చూసుకున్నారని, అయితే ఆ తర్వాత దాన్ని అమ్మేశారన్నారు ఈయన. రామకృష్ణ 35mm, రామకృష్ణ గ్లిటరేటీ థియేటర్లను సాయికృష్ణ నిర్వహిస్తుండగా హరిబాబాయ్ హోటల్ను మోహన్ తారక రామ థియేటర్ను చూసుకుంటున్నారని చెప్పుకొచ్చాడు. ఇక స్టూడియో బాధ్యతలను పూర్తిగా రామకృష్ణ బాబాయ్కే అప్పజెప్పారని, ఆయన చూసుకుంటున్నారని చైతన్య కృష్ణ చెప్పాడు. స్టూడియోలో మాత్రం అందరూ భాగస్వాములుగా ఉన్నామని చైతన్య కృష్ణ చెప్పుకొచ్చారు. చిన్న బాబాయ్ జయశంకర్ కృష్ణకు చెన్నైలోని బజుల్లా రోడ్లో ఒక ఇల్లు ఉందని, అలాగే స్టూడియోలో ల్యాండ్ భవనం కూడా ఈయన పేరిట ఉన్నాయన్నారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్కు మారినందున చెన్నైలోని టీ నగర్ ఇంటిని మ్యూజియంగా ఏర్పాటు చేశామన్నారు. ఎన్టీఆర్ వస్తువులతో కూడిన పెద్ద మ్యూజియం అమరావతిలో నిర్మించడానికి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. దీనికి సుమారు 400 నుంచి 500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్టు నందమూరి చైతన్య కృష్ణ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ కాస్త నెట్టిట వైరల్గా మారాయి.